వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపినందుకు డైనమిక్ హోమియోస్ట్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. గుడ్ ఈవినింగ్ అండి. సో ఎవ్రీ వీక్ కూడా ఈ హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఎంతో మందికి సక్సెస్ని అందిస్తూ ఉన్నారు. సో ఈ రోజు ఎటువంటి సక్సెస్ స్టోరీస్? ఈ రోజు కూడా చాలా సక్సెస్ కేసులు ఉన్నాయి. భయంకరమైనటువంటి గ్యాంగ్రీన్ కేసులు కూడా సక్సెస్ అయిన కేసులు ఉన్నాయి. అసలు దీనికి ట్రీట్మెంట్ లేదు, ఒక కాలు లెగ్ యాంపుటేషన్, ఒక కాలు తీసేయాలన్న కేసు సక్సెస్ఫుల్ అయింది ట్రీట్మెంట్. అవి అంత భయంకరమైన కేసులు హోమియోపతిలో, అంటే కార్పొరేట్ హాస్పిటల్లో దీనికి ట్రీట్మెంటే లేదు అన్నటువంటి వ్యాధులను తక్కువ చేసినాం. కానీ నేను రావడము లేట్ కావడం వల్ల మనకు సరిపోయిన టైం లేదు. అందరికీ మనం ఇందులో వీడియోలు చూపించేటట్టు లేకపోయింది. కానీ నెక్స్ట్ వీక్ చూపిద్దాము, ఎందుకంటే జర్నీ ట్రాఫిక్ వల్ల నాకు లేట్ అయిపోయింది. ఈ విధంగా ప్రజలకు సక్సెస్ఫుల్ కేసులు అన్నీ కూడా చెప్పడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది. అలా ఇంత పెద్ద కేసులు తక్కువ అవుతున్నాయి. హోమియోపతిలో ఇంతవరకు చెప్పిన వాళ్ళు లేరు, సక్సెస్ చేసేట్టు ప్రజల ముంగడికి చూపించేటోళ్ళు లేకుండే. అందుకే వాళ్ళకు చాలామందికి హోమియోపతి మందుల మెల్లగా పనిచేస్తాయి కదా అనే అపోహ ఉండేది. ఇది అపోహ మెల్లగా కాదు. మెల్లగా అయితే హోమియోపతి కనిపెట్టిన అలోపతి డాక్టరే హోమియోపతి ఎందుకు కనిపెడతాడు? హోమియోపతిలో ర్యాపిడ్ ఉంది. ఎప్పుడూ అయితే కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టర్ ఉంటేనే మందు పనిచేస్తుంది అనేది ప్రజల్లో ఈ అవగాహన రావడానికి మనం ఈ లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ప్రజల్లో మంచి చైతన్యం వచ్చింది. ఏం పేరు? చైతన్య. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 3 నెలలు అయిపోయింది. 4 నెలలు అయిపోయింది. ఇది 5వ విజిట్. ఇప్పుడు ఇంతకుముందు ఏముండే, ఇప్పుడు ఎట్లా ఉంది? ఎట్లేం తక్కువ చెప్పు. కాలు ఎత్తగలుగుతూ నడుస్తున్నావు, అంతకుముందు నడవరాకపో, ఎత్తరాకపోతుండే కాలు. చెప్పునాయన ఎట్లేదు మీ కొడుక? బాగానే ఉందండి. అయితే కొంచెం కింద కూర్చొని లేవకపోతున్నాడు. అదే మంచిగా నడుస్తున్నాడా? మంచిగా నడుస్తున్నాడు. పడిపోవడం తగ్గింది, కొద్దిగా తగ్గిందా? నడువు నాయన, అక్కడ నడు. వెరీ గుడ్. అంటే అనాందకు అలాగే అలాగండి. వదిలేసి గుడ్. అలా నడిచేటి కూడా ఇబ్బంది పడుతున్నాడు. కింద నేలమట్టం సీట్ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కొంచెం కూర్చోలేకపోతున్నాడు. అది కూర్చునేది కూడా వస్తుంది ఇక. ఓకే, ఇప్పుడు పనుడు బంద్ అయింది. ప్రపంచంలో మందే లేదనే కదా ఇంగ్లీష్ మందులల్లా అసంటిది. మరి ఇప్పుడు హోమియోపతిలో తగ్గిపోతున్నది. ఇంకో 6 నెలలు అయితే రన్నింగ్. ఏం పేరు? సరోజ. నీకు మాట గట్టిగా వస్తలేదు. ఏ ఊరు? ఎవరిల్లు? అత్తమ్మ సరోజ. మరిపల్లి సరోజన, వేములవాడ మండలం, హనుమాజిపేట గ్రామం. మీకు క్యాన్సర్. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చిర్రు. ఏం బాధతో వచ్చినావు? క్యాన్సర్, ఈ మూత్రం మంట బాధతోటి. గర్భసంచి క్యాన్సర్. ఏమన్నారు డాక్టర్లు బయట? డాక్టర్ గర్భసంచి కీమోలు పెట్టిరు, రేడియేషన్ చేసిర్రు, అమ్మ తగ్గిపోయిందని చెప్పారు. అయినా కానీ ఆమెకు తగ్గుతలేదు. మొన్న రీసెంట్ గా టెస్ట్ చేయించిన, ఏం లేదమ్మా క్లియర్ అయిపోయిందని చెప్తారు. కానీ ఈ మూత్రంలో మంట అనేది అస్సలకే తగ్గుతలేదు. ఏడుస్తుంది కదా, అని మామూలుగా ఏడుస్తలేదు. వాడకట్టంతా వాడకట్టంతా తినిపించేటట్టు ఏడుతుంది. అయినా కానీ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినాక మాకు కొంచెం రిజల్ట్ కనబడ్డది. ఎన్ని రోజులు వాడేది ఈశ్వరప్ప? ఇప్పుడు 1 మంత్ పోయిన 1 మంతే వాడిను. ఒక నెలనే మార్పు వచ్చిందా? సరోజా వచ్చింది సార్. వచ్చిందా? వచ్చింది సార్. చెప్పు నోరుతో గట్టిగా. ఇప్పుడు వీడికి 1 నెల మందులు వాడితే నొప్పి తక్కువ ఉంది, అలకగా ఉన్నది, నడుచుకుంటూ రాగలిగినావు. గట్లా చెప్పాలి. బాధలు అన్నీ చెప్తేనే మందు వస్తుంది. తలకాయ ఊపితే మందులు ఇవ్వరాదు. అట్లా చెప్పొద్దు. బాధ ఉన్నదన్నట్టు చెప్పాలి. ఇప్పుడు ఇక మొత్తం మళ్ళీ నాకు గట్టిగా అయ్యేటట్టు చేస్తా. ఇప్పుడు 2వ నెల మందులు ఇస్తున్నా. ఏం పేరు? పేరు కనకమ్మ, రామగుండం. మీ అమ్మ పేరు కనకమ్మ. కనకమ్మ. అమ్మకు ఏం ప్రాబ్లం ఉందని చెప్పి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు? అది మోకాలు నొప్పి గురించి వచ్చినాం. అప్పుడు ఎట్లా నడుస్తుండే? ఇంత ముందుకు కొంచెం మంచిగా నడవకపోతుండే. ఎట్లా? గోడలను పట్టుకొని ఎట్లా గోడ పట్టుకొని నడుస్తుండే? గోడలు పట్టుకొని నడుస్తుండే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మొన్న ట్రీట్మెంట్
చూపించినాం, గోళీలు అవి వాడుతున్నాం. ఆ. ఇప్పుడు కొంచెం ఆమె ఇచ్చి ఆమె అంటే లేవగలుగుతుంది, ప్లస్ మళ్ళీ కూర్చుండగలుగుతుంది. బయట కూడా కొంచెం నిల్చొని ఆమె అంతే, ఆమె నడుస్తుంది, గోడ పట్టుకోకుండా నడుస్తుంది. గోడ పట్టుకుంటుంది. బయట డాక్టర్లు ఏమన్నారు? బయట డాక్టర్లు గోళీలు అవి ఇంతమంది అక్కడ వేరే దగ్గర తీసుకున్నా కానీ కాళ్ళకి అది అయింది కదా సార్, అరుగుదల అనేది అయింది. ఒకటి లెఫ్ట్ లెగ్ ఏమో 40% అది అరిగింది, ఇంకో కాళ్ళదేమో 70% అరిగింది. అదే అదే అరుగుతా చేస్తే మళ్ళీ ఏమన్నా ఆపరేషన్ కేసే కానీ ఆ ఏజ్ లో ఆపరేషన్ చేస్తే ప్రాబ్లం మంచిది కాదు అని చెప్పి మేము చేయించడానికి వచ్చినాం. ఓకే, ఎన్ని నెలలు వాడినావు ఈశ్వరప్ప క్లినిక్ లా? ఇప్పుడు 3 months అవుతుంది సార్. ఇది 3వ విజిట్, 2 నెలలే వాడింది. 2 నెలలు వాడినాం సార్, ఇది 3వ విజిట్. ఇంకా వాడలే కదా ఇది. ఇంకా 2 నెలలనే ఆమె లేచి నడుస్తుంది. ఓకే. అట్లా చాలా మందికి ఆపరేషన్లకు పోతారట, పోకుండా హోమియోపతిలో మంచి మందులు మంచి డాక్టర్ దగ్గర వాడాలని చెప్పి తెలవాలి. నీ అభిప్రాయం తెలుస్తాడు చేస్తాం. ఓకే, మీరు ప్రేమలీల గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ హైదరాబాద్. ఏం బాధతో వచ్చారు? డిస్క్ ప్రాబ్లం నుంచి నీకు ఏమేమి సిమ్టమ్స్? ఒకటే కాలు వస్తుండే, ఏమేమి సిమ్టమ్స్ ఉండే అప్పుడు చెప్పు. ఇక్కడ లెఫ్ట్ లెగ్ పెయిన్, తిమ్మిర్లు, కాళ్ళు మంచి స్లీపింగ్ టైంలో వంకరలు వెళ్ళిపోవటం, వేళ్ళని లేచి నుంచున్నాయి, కాళ్ళు వంకర పోతుండే, వేళ్ళన్నీ నుంచున్నాయి, పిక్కలన్నీ పట్టేసాయి. 1 month అవుతుంది. ఇప్పుడు మరి బయట డాక్టర్లు ఏం చెప్పారు? డిస్క్ లేనప్పుడు సర్జరీ చేయాలని చెప్పారు. ఆపరేషన్ దేనికి? వెన్నుపూసకు. L5 మధ్యలో గ్యాప్ వస్తుంది, బల్జ్ అన్నారు. అంటే ఆపరేషన్ చేసుకోకుండా ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చినావు. ఇక్కడ వాడే ఎన్ని రోజులు అయింది మందులు వాడి? 1 month. ఓన్లీ 1 month. సెకండ్ విజిట్. 1 monthలో ఏమేమి డెవలప్ అయింది? ఈ నా పెయిన్ తగ్గింది లెఫ్ట్ లెగ్ లో. ఒకటే లెగ్ లాగుడు తక్కువ. 2 లెగ్లకు అప్పుడప్పుడు వస్తారు, రైట్ కూడా వచ్చేది. ఏళ్ళన్నీ వంకర్లు వెళ్ళటం తగ్గినాయి, పట్టేయటం అట్లాగంటే. వెరీ గుడ్. మరి 1 monthలో ఇంత ఎన్ని రోజుల్లో మార్పు వచ్చింది తీసుకున్నాక? తీసుకున్న 15 daysలో మార్పు వచ్చింది. మరి ఇన్ని రోజులు బయట అలోపతి మందులు వాడిన తక్కువ కానీ 15 daysలో రిజల్ట్ వచ్చిందంటే హోమియోపతి ర్యాపిడా స్లోనా? స్లో కాదండి, ర్యాపిడే. కరెక్ట్ మందు పడితే కరెక్ట్ డాక్టర్ దగ్గర ఇంత ఫాస్ట్ ఉంటుందని తెలవాలి. నీకు మందు మ్యాచ్ అయింది కాబట్టి నీకు అంత తొందర రిజల్ట్. ఓకేనా? ఇంకా ఒక 2-3 నెలలు 6 నెలలు కంప్లీట్ తక్కువ అయిపోతుంది. ఏం పేరు? శాంతమ్మ. శాంతమ్మ, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మషీరాబాద్. ఏం బాధతో వచ్చినావు ఇంతకుముందు? మందులు ఇంతకుముందు హాస్పిటల్ పోయినా, చేతనైతే లేదు. ఆయన హాస్పిటల్ పోతే వాళ్ళు అన్నీ రాసి ఏరియా హాస్పిటల్కి పంపించిందండి. వేరే హాస్పిటల్కి పంపించారు. ఏరియా హాస్పిటల్ ఏం చేసారు కదా, ఏదా గాలే ఆడవి మాటలేవుడే, సూదులు 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 గుల్కొసలు. అబ్బా, అంటే అవే కుచ్చి మొత్తం పుండు చేసారు. నేనుండా పోతాయ్యా, నేనుండా మా మనవాడు తీసుకొచ్చుంటాను. ఇప్పుడు నీకేమవుతుంది? మీ అమ్మకు ఏం బాధ ఉండే? ఇక్కడికి వచ్చినాక ఎట్లా తక్కువ ఉంది ఈ మందులు వాడినాక చెప్పు. లంగ్ ఇన్ఫెక్షన్ అంటే బాగా కాఫ్ ఉండే, సరాంచి బాగా తగ్గుతుండే. ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు దాన్ని. ఊపిరితిత్తులలో గడ్డ ఉండే. ఇప్పుడు బయట డాక్టర్లు ఏమన్నారు? ఇక్కడికి వచ్చినాక ఏం తక్కువ ఉంది చెప్పు. బయట డాక్టర్లు ఆపరేషన్ చేయాల్సిందే అన్నారు ఊపిరితిత్తులకు. ఇక్కడ అనేసి ఇక్కడికి తీసుకొని వస్తే కొంచెం అంటే అప్పుడైతే లేవలేకుండా నడవలేకుండా ఉండేది, ఇప్పుడు పర్లేదు, కొంచెం ఇప్పుడు లేచి నడుస్తుంది, ఆమె వస్తుంది. అది ఇప్పుడు మరి దగ్గు ఆయుసం అంతా తగ్గిందిగా. ఎన్ని నెలలు ఇక్కడికి వచ్చి? 2 నెలలు. ఇది 3వ విజిట్. 2 నెలలు పైకి పట్టినాయి మందులు. మరి 2 నెలలు ఇంత మంచిగా అయింది. ఇంకా 2 నెలలు అయితే మంచిగా ఎవరు లేకుండా ఉరికొస్తుంది. ఇక్కడికి అట్లా చేస్తాం. ఓకేనా? తీసుకపో. ఏం పేరు? వెంకటేష్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. బోర్లబండ తులసినగర్కి వచ్చిన. ఏం బాధ? బాధ అంటే ముఖాల నొప్పులు, ఈ బాడీ కింద అరికాళ్ళు తిమ్మిర్లు వస్తాయి. అరికాళ్ళు తిమ్మిర్లు, చేతులు ఇంకేమవుతున్నది? ఊము వస్తుంటుంది నోట్లో ఊము వస్తుంది. ఇంకా అంతే. ఇంకా చెప్పు. ఇంకమ్మా ఇంకేం నువ్వు చెప్పు. నీకు ఆయన కనిపిస్తే నువ్వు చెప్పు.
ఇంకేం కనిపిస్తుంది? ఇంకెట్లా అనిపిస్తుందా అంటుండు. ఇంకేమనిపించదు. కోపం ఎక్కువ. చేతులు ఊగుతున్నాయి కదా అన్నీ. ఊరుకుంది. ఎప్పటి నుంచి ఊగుతున్నాయి ఇట్లా? ఇట్లా 1 month అవుతుంది. డాక్టర్లు ఏం చెప్పారు? డాక్టర్ దగ్గర పోలే, ఈ జడిబుట్టి వాడిన. జడిబుట్టి ఆయుర్వేదం పోయి వచ్చినావు. మరి ఉన్నది ఆయనతో పోతే డ్యామేజ్ అయిపోతే లేవకుండా అవుతావు. జడిబుట్టి అంటే అందు గురించి టీవీలో యాడ్ చేసి వచ్చినావు. పార్కిన్సన్ అంటారు దీన్ని. మెదడు నరాలు ఖరాబ్ ఉన్నాయి, వెన్నుపూసల. మంచిగా నీకు షేక్ కాకుండా చేస్తా, ఓకేనా? ఏం పేరు? వసంత. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. చిక్కడపల్లినా? ఏం బాధ? మొక్కలు నొప్పి. నిలబడు. ఇవి పెయ్యి కదా, బరువు ఎక్కువ. నువ్వు ఎన్ని కిలోలు ఉన్నావు? ఫస్ట్ 95 ఉండే సార్. ఇక్కడ వచ్చిన తర్వాత మందులు వాడినాక 95 వచ్చి 95 కిలో. 5 కిలోలు తగ్గినావు ఒకటే నెలలా. 5 కిలోలు తగ్గి. నొప్పులు ఎట్లున్నాయి? కొంచెం పర్వాలేదు సార్. నొప్పులు కూడా తక్కువ ఉన్నాయి. నడవగలుగుతున్నా మంచిగా ఉంది. మళ్ళా ఒక నెలకే ఇంత మంచిగా అయినావు అంటే 6 నెలలు వాడతావంటే ఇంకా అల్కగా అయిపోతుంది. ఇక అదే సార్. వెయిట్ తగ్గిస్తా. నాకు మొక్కలు వాపులు చాలా ఉండే, ఇప్పుడు జర మొక్కలు చాలా. అంటే ఏ విధంగా ఉండే నొప్పులు ఇంకా పబ్లిక్ తెలుస్తుంది. ఇది నడవడానికి రాకపోతుండే. మెట్లెక్కుడు కూడా రాకపోతుండే. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఎక్కుతున్నా, దిగుతున్నా, వాకిలు గడుపుతున్నా. వెరీ గుడ్. ఇంకా మంచిగా చేస్తా. అట్లనే కంటిన్యూ చేసుకో. సన్నగా అయ్యేదాకా చేస్తా. వెయిట్ తగ్గడానికి హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. ప్రజలు తెలియక ఎక్కడెక్కడో పోయి లక్షల రూపాయలు పెడతారు వెయిట్ తగ్గడానికి. హోమియోపతిలో మెటబాలిజం మీద మంది ఇస్తే కరెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా, ఓకేనా? ఏం పేరు? గంగామణి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్, నిజామాబాద్. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్యూర్, రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీలు వాపు వచ్చినాయి. ఇప్పుడు దానివల్ల నీకు కాళ్ళ మీద వాపు. ఏమన్నారు బయట డాక్టర్లు? ఆపరేషన్ చేయాలన్నారు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 4 నెలలు అటున్నదా? 8 months. 8 monthsలో ఏమేమి తగ్గింది? స్వెల్లింగ్ తగ్గింది సార్. వాపులు తగ్గిపోయినాయి మొత్తం కాళ్ళు. అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు ఏమేమి బాధలు ఉంటాయి చెప్పు? ఫస్ట్ వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ ఉండే సార్, కాళ్ళు వాపులు ఉండే, తగ్గిపోయినాయి. ముఖం కూడా కళ పెరిగింది. ఫేస్ మంచిగా అయిందా లేదా? మళ్ళా అని చెప్పవు. కూర్చో, కాళ్ళు చూపి. గుడ్, మంచిగా తగ్గింది. చూసినా? కూర్చో. వాళ్ళు ఆపరేషన్ అన్నారు, ఇక్కడ ఆపరేషన్ లేకుండా హోమియోపతిలోనే తగ్గిపోతున్నది. ఇట్లా మా హోమియోపతిలో ఇట్లా మంచి మందులు ఉన్నాయని ప్రజలకు తెలవడానికి, నీ బాధ, నీ లేకుండా వాళ్ళ బాధ, అభిప్రాయాలు తెలుసుకుని ప్రజలకు తెలిసేటట్టు చేస్తున్నా, ఓకేనా? థ్యాంక్ యూ. పేరు? నా పేరు రాములు సార్. రాములు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. కర్నూలు నుంచి వచ్చాను సార్. కర్నూలు. ఏం బాధతో వచ్చినావు? సార్ కిడ్నీ స్మాల్ సైజ్ అయినాయి. కిడ్నీలు స్మాల్ అయిపోయినాయి. స్మాల్ సైజ్ అంటే కాళ్ళు వాపులు, ముఖం వాపు. మా దగ్గరికి వచ్చినప్పుడు కాళ్ళ వాపు, ముఖం వాపు ఉండే. మోషన్స్ రాక 3 రోజులకు ఒకసారి అట్లా వస్తున్నాయి సార్. వస్తుంది. ఇప్పుడు జస్ట్ ఒక 1 weekలో నన్ను రిజల్ట్ మారిపోయినాయి. హోమియోపతి వాడంగానే. మరి హోమియోపతి మందులు చిన్నగా ఉంటే మెల్లగా పనిచేస్తాయి అంటారు కదా సార్? నాకైతే ఓన్లీ 3 daysలోనే వాపులు తగ్గినాయి సార్ కాళ్ళు అయితే. వెరీ గుడ్. అసలు ఇబ్బంది ఏం లేదు. హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ ఆయన మనం చెప్పిండు. ఎప్పుడు ర్యాపిడ్ అవుతుంది అంటే నువ్వు చెప్పే బాధకు కరెక్ట్ మందు వాడితే పనిచేస్తుంది. దాదాపు 300 kilometers జర్నీ చేసినా కూడా వెరీ గుడ్. 300 kilometers బయట డాక్టర్లు ఏమన్నారు? సార్ దాదాపు నేను 5 లక్షలు ఖర్చు పెట్టాను సార్. నేను 5 లక్షలు ఖర్చు పెట్టాను నేను. కానీ క్రియేటిన్ పెరుగుతూ పోయేది అది. ఇంత రిజల్ట్ ఎక్కడ కనిపించలేదు సార్. 1 month వాడినావు కదా? ఇక్కడ 1 month సార్ వాడింది. ఈ సెకండ్ విజిట్. 1 monthలోనే అంత రిజల్ట్. మరి ఇక కంప్లీట్గా నువ్వు 6 నెలలు 1 year వాడితే కంప్లీట్ అయిపోతుంది. మంచిగా వాడుకో. ఓకే సార్. అమ్మ పేరు? నా పేరు లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న గారు, ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎందుకోసం వచ్చారు? మా ఫాదర్కి గ్యాంగ్రీన్ వచ్చింది. మీ డాడీకి గ్యాంగ్రీన్ తోని ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు? మేము హాస్పిటల్లో కూడా చూయించుకున్నాం. ఏ హాస్పిటల్? బయట ప్రైవేట్ హాస్పిటల్స్ లో చూయించుకున్నాం. ఓకే, తగ్గలేదు. ఏమన్నారు డాక్టర్లు? ఇంకా పాసిబుల్ కాదు, లాస్ట్ స్టేజ్ అని చెప్పారు. అలాంటి సిచ్యువేషన్ లో మాకు లాస్ట్ స్టేజ్ అంటే ప్రాణానికి లాస్ట్ స్టేజా లేకపోతే
ప్రాణానికి లాస్ట్ స్టేజ్, లాస్ట్ స్టేజ్ అని చెప్పారు. బతకడం కష్టం అన్నారు. కష్టం అన్నారు. ఇంకా కాలు మొత్తం ఎట్లయింది? మొత్తం అరికాల్లో మొత్తం డ్యామేజ్ అయింది. అయిన తర్వాత సర్జరీ చేస్తాను, ఆ కాలు అక్కడి వరకు తీసేస్తాను అన్నారు. మొక్కలు కాడికి తీసేస్తామన్నారు. నేను ఒప్పుకోకుండా ఇక్కడికి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చారు. వచ్చినప్పటి నుంచి ఎట్లా ఉంది డెవలప్మెంట్? బాగుంది. 2 years నుంచి వాడుతున్నాం. మొత్తం రికవర్ అయింది కంప్లీట్ గా. కాలు మళ్ళీ కలర్కి వచ్చేసింది. మామూలుగా వచ్చేసింది. ఇప్పుడు నడుస్తున్నాడు. అప్పుడు నడవకపోతుండే, అంతేనా? అంతే. అప్పుడు నడవకపోతుండే, ఇప్పుడు మంచిగా ఆయనంతలైనా నడుస్తున్నాడు. స్టిక్ మొన్నటి దాకా స్టాండ్ తో నడిచారు, ఇప్పుడు అదేం లేదు, మామూలుగానే నడుస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం పేరు? సింధుప్రియ. ఎప్పటి నుంచి పోతున్నాయి ఎంటికలు? 5-6 years. 5-6 years నుంచి ఎక్కడెక్కడ వచ్చినావు? ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు? అన్ని హాస్పిటల్ తిరిగి వచ్చినావు, లక్షలు ఖర్చు పెట్టినావు. అటు వాళ్ళు వెనక జుట్టు లేవట్లేదు. చూడు, మొత్తం ఇంకొన్నాయి కూడా పోతాయి. ఇక ఇవి ఇంగ్లీష్ మందు డాక్టర్తో కాదు, హోమియోపతిలో మంచిగా అవుతుంది. మళ్ళీ సక్సెస్ చేసినాక మళ్ళీ వీడియో తీసుకుంటా, ఓకేనా? ప్రపంచంలో మస్కులర్ డిస్ట్రోఫీకి మందులే లేదన్నటువంటి పిల్లలకు కాళ్ళు చేతులు నడవక కింద పడిపోతుంటారు. మజిల్ డిసీజ్ అది. అలాంటి పిల్లవాళ్ళకి ఇప్పుడు లేపు నడిపిస్తున్నాం, పడకుండా చేస్తున్నాం. అంటే హోమియోపతిలో ఎంత శక్తి ఉన్నది. కాబట్టి ఇలాంటి శక్తివంతమైన మందులు హోమియోపతిలో ఉందని ప్రజలకు తెలియడానికి కోసమే ఈ లైవ్ ప్రోగ్రామ్స్ మీకు ప్రత్యక్షంగా చూపించడం జరుగుతుంది. ప్రజలు అందరూ కూడా, మీరు చూసిన వాళ్ళు కూడా మన బంధువులకు, ఫ్రెండ్స్కి ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళందరికీ షేర్ చేసుకోవాలి. అప్పుడే ప్రజల్లో మనం మంచి మార్గం చూపించినట్టు. మీరు విని మీ పూర్తికే ఉంచుకోవద్దు, మీరు తిని మీరు సక్సెస్ అయితే మీ పూర్తికే ఉండవద్దు. సక్సెస్ అయిన వాళ్ళు ప్రజలకు చెప్పుకోవాలి. ఈ విధంగా అయితేనే ప్రజల్లో హోమియోపతి గురించి అవేర్నెస్ వస్తుంది. అట్లాగే మనకు ఏపీ ప్రజల నుంచి చాలామంది ఫోన్ చేస్తున్నారు, సార్ ఏపీకి ఎప్పుడు వస్తున్నారు సార్ అని. ముఖ్యంగా ఏపీ ప్రజలు పాత వాళ్ళకి అందరికీ తెలుసున్నది, కొత్త వాళ్ళు నోట్ చేసుకోవాలి. ప్రతి నెల మొదటి గురువారం, ఫస్ట్ గురువారం, నెలకు 4 గురువారాలు ఉంటాయి. మీరు క్యాలెండర్లో ఫస్ట్ గురువారం చూసుకోవాలి. ఫస్ట్ గురువారం విజయవాడ, హోటల్ మనోరమ. రెండవ గురువారం రాజమండ్రి, హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట. మూడవ గురువారం విశాఖపట్నంలో దాబా గార్డెన్, హోటల్ చంద్ర. 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. ఈ విధంగా హైదరాబాద్లో చిక్కడపల్లిలో మీకు కనిపిస్తున్న అడ్రస్లో నేను డైలీ ఈ గురువారం తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్లో ఉంటాం. కాబట్టి తెలంగాణ ప్రజలంతా కూడా డైరెక్ట్గా విజయవాడ మన చిక్కడపల్లికి రావచ్చు. ఫోన్ చేసుకొని ఉన్న వాళ్ళు ఏవో తెలుసుకొని చిక్కడపల్లి ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర మన క్లినిక్ ఉంటుంది, మీరు ఫోన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో హోమియోపతి మీద అవేర్నెస్ కోసమే ఈ యొక్క సక్సెస్ కేసులు చూపించి ప్రజల్లో అవేర్నెస్. హోమియోపతి అంటే స్లో కాదు, ర్యాపిడ్ యాక్షను. హానిమాన్ గారు కన్న కళలు నిజం చేయడానికే ఆయన ప్రజల కోసము త్యాగం చేసి జీవితం అంతా ఈ వైద్యాన్ని కనిపెట్టిండు. దాన్ని ప్రజలకు అందుకుండా చేస్తున్నారు కొంతమంది. కాబట్టి మనం అందరం కూడా తినాలి, తక్కువ ఖర్చుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వత నివారణ చేయవచ్చు హోమియోపతి వైద్యం ద్వారా. ఈ విధంగా ప్రజా చైతన్యం కోసమే లైవ్ ప్రోగ్రామ్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ బసవనందన్ గారు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్ స్టేట్ ఇంటూ V6 న్యూస్.